భయపడకు శివ. బావా, చెల్లిని తీసుకుని హాస్పిటల్కి వచ్చాయి. అక్కడ నాగవల్లి పరిస్థితి ఎలా ఉందో ఏంటో నేను వెళ్ళి చూస్తాను. లాయర్ గారు, వెళ్దాం పదండి. కోర్టు హియరింగ్ ఉన్నప్పుడు ఫోన్ చేసిన వెంటనే రావాల్సి ఉంటుంది. అలాగే మేడం. సంతకం పెట్టి వెళ్ళండి. బావా, నాగవల్లికి ఇప్పుడు ఎలా ఉంది? ఇలాంటి పరిస్థితిలో కూడా నాగవల్లి గురించి ఆలోచిస్తున్నావా శివ? ఒకవైపు నా మీద నేరారోపణ మోపారు అనే బాధ, మరోవైపు నాగవల్లికి ఏమవుతుందన్న భయంతో ఏది సరిగ్గా ఆలోచించలేకపోతున్నాను బావా. ఏ తప్పు చేయలేదన్నా. నీ మీద లాఠీ చార్జ్ చేయించారు. మంచి వాళ్ళని శిక్షిస్తే రేపు వాళ్ళు ఆ శిక్ష అనుభవించక తప్పదు. శిక్ష అనుభవించేది ఎవరో కాదు గంగా. రేపు కోర్టులో తను దోషి అని నిర్ధారణ అయ్యాక అప్పుడు నీ భార్య ఇంతకంటే 10 రెట్లు శిక్ష అనుభవిస్తుంది. శివపార్వతి తప్పు చెయ్యదు కాబట్టి ఆ నమ్మకంతో నేను చెప్తున్నాను. తను కడిగిన ముత్యంలా బయటికి వస్తుంది.